యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసినోటికి స్వర్గానికి వాళ్ళమ్మ స్వర్గానికి వెళ్తారమ్మా, వీళ్ళు నరకానికి వెళ్తారు. ముందే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు. మనకే తెలిసిపోతుంది ఎవరు స్వర్గానికి వెళ్ళేది ఎవరు నరకానికి వెళ్ళేది. వాళ్ళ యొక్క పనులు బట్టే కదా చెప్పుకుంటాం. జీవులు స్థూల శరీరాన్ని వదిలిన వెంటనే ధూమ మార్గమున ప్రయాణం చేస్తారు. ధూమాభిమానముకు మానవుడు దేవత చేత మోయబడతాడంట. రాత్రి ఎందుకు ప్రయాణం చేస్తాడంట. రాత్రి అధిదేవత చేత నడపబడుతుందంట. కృష్ణపక్షం ప్రయాణం చేస్తాడంట. కృష్ణపక్ష అధిదేవత ఆధీనంలో పయనిస్తాడంట. అంటే దక్షిణాయనం 6 మాసాలు అభిమాన దేవతల ఆధీనంలో పయనించరు. సూర్యుడు దక్షిణ దిశగా పయనించు 6 మాసాల కాలాన్ని దక్షిణాయనం అంటారు. పిమ్మట ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే తెలుసు కదా, మంచి వాళ్ళు ఉత్తరాయణాన్ని వెళ్తారమ్మా అంటారు. అదములేమో దక్షిణాయనాన్ని వెళ్తారు. అంతసేపు మన ప్రయాణం అంతా కృష్ణపక్షం శుక్లపక్షం తెలుస్తుంది కదా. దక్షిణాయనమేమో కృష్ణపక్షం, ఉత్తరాయణం అంతా శుక్లపక్షం అంటారు. మరి సంవత్సరాభిమాన దేవత అధీనంలో పయనిస్తూ ఉంటాం. ఏంటి దక్షిణాయనం 6 మాసాల అభిమాన దేవత ఆధీనంలో పయనించాక సంవత్సరాభిమాన దేవత ఆధీనంలో పయనిస్తూ ఉంటాం. మహాత్ములు చెప్పిన వాక్యాలు చూసిపుచ్చకండి. అది కేవలం జ్ఞానులకు మాత్రమే ప్రాప్తించిందంట. ఏది సుఖమైన ప్రయాణం. జ్ఞాని అంటే ఎట్టువాడు ముందు మనం తెలుసుకున్నాం కాబట్టి ఫలాపేక్షతో కర్మలు చేసిన కర్మలు దక్షిణాయన మాసాభిమాన దేవతల నుండి పితృలోకానికి పొందుతారు. ఆ లోకం నుండి ఆకాశాన్ని ప్రవేశించి తదుపరి స్వర్గలోకమును చంద్రలోకాన్ని పొందుదురు అంట. చంద్రలోకం నందు చంద్రుని వలె జలభాగం ఎక్కువగా గల శరీరాన్ని ధరించి చక్కగా అమృతంగా హాయిగా దేవతలతో కూడి జీవించారంట. 2 విధాలుగా ఉంటారంట. కర్మదేవతలు అజాన జాన దేవతలు అని. ఎంతసేపు పితృలోకాలు జ్ఞానలోకాలు. ఎంతసేపు జ్ఞానం ఎలా ఉంటాడు. మనం బ్రహ్మత్వంతో ఉండాలి అంటే సర్వం బ్రహ్మాత్మకంగా ఉంటేనే మనం బ్రహ్మత్వంతో ఉంటాం. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు. ఇవన్నీ తెలుసున్నాయే కదా. భూలోకంలో మానవులై ఉండి యజ్ఞ దానాది పుణ్యకర్మలను ఆచరించటం వల్ల స్వర్గానికి వెళ్ళాం కదా. దేవతలతో సమానమైన దేహాన్ని పొంది వానికంటే కొంచెం తక్కువ భోగాలు అనిపించేవాడు కర్మదేవతలు అనబడతారు. అజాన దేవతలు అంటే అజాన జానం దేవతలు. పూర్వకల్పమందు పూర్వ సృష్టి అందు మానవులుగా ఉండి ఆ కల్పం నందు దేవతలను కూర్చో ఉపాసనాదనం చేసి వారి అనుగ్రహం పొంది ఆ కల్పమందు వారితో సమానమైన నామరూపములుగా దేవతలుగా పుట్టి లోకపాలన చేస్తారు గ్రామదేవతలు. అట్టి వారిని అజాన జాన దేవతలు అంటారంట. మనం ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా. జీవయాత్ర ఎలా ఉంది, మనం పోయాక ఎలా వెళ్తామో తెలుసుకోవాలి. చాతుర్వర్ణ విభాగం కలదంట దేవతలందు. బృహస్పతి మొదలుగు వారు బ్రాహ్మణులు, ఇంద్రుడు వరుణుడు మొదలుగు వారు క్షత్రియులంట. మరుత్తులు వైశ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఉన్నవారు శూద్రులు అంట. 4 రకాలుగా విభజింపబడుతుంది. కొని మనకు తెలియదు కదా, పెద్దల ద్వారా మనకి అర్థమవుతుంది. ఒక కల్పనందలు జీవన్ముక్తులు మరియు కల్పనందు సమాన నామధేయాలతో మళ్ళా జన్మించి సృష్టి కార్యాన్ని నిర్వహించుతారంట. మనువులు, ఋషులు, దేవతలు ఇట్టివారే. జీవన్ముక్తులు అనగా నెట్టివారు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మంచి పనులు చెప్తే ఎలా వెళ్ళాం, చెడ్డ పనులు చెప్తే ఎలా వెళ్ళాం అన్నీ మనకి తెలియబడుతుంది. జీవయాత్ర
జీవుడు కారణ శరీరంతో తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ఆకాశం, వాయువు, ధూమము, తెల్ల మబ్బు, మేఘం, వర్షించు మబ్బు, మున్నగు ద్వారా పయనించి ధాన్యాలు మొదలగు అన్న స్వరూపాన్ని పొందుతారంట. అమ్మా, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం అనేక జన్మలు ఎత్తాం. అన్ని జన్మలు అయ్యి వచ్చామంటారు మానవ జన్మ. ఎంత ఉత్కృష్టతో ఆలోచించుకోండి. నీకు అందు గురించే చదివి మరీ చెబుతున్నాను. నాకు తెలివి ఇవేమి చక్కగా పుస్తకంలో చూసే మీకు చెబుతున్నాను. జీవునికే స్థూల శరీరం ఇంక ఉండదంట. కారణ సూక్ష్మ శరీరాలు మాత్రమే ఉంటాయంట. ఎందుకంటే స్థూల శరీరం ఇక్కడ మరణించేసింది కదా, కాల్చేసాం కదా. సూక్ష్మ శరీరంతో దేవతాలోకం నందు దేవతా స్వరూపమైన అమృతమయమైన శరీరాన్ని ధరిస్తారంట. ఆకాశం ద్వారా వాయు ద్వారా పయనించినప్పుడంట వాయు రూపాన్ని దాల్చంట. వాయువుతో తాదాత్మ్యం చెంది ఉంటారు. మేఘం ద్వారా పయనించినప్పుడు మేఘ రూపాన్ని పొందుతారంట. మేఘంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. తదుపరి వర్ష జలములతో తాదాత్మ్యం చెంది భూమిపైకి దిగుతారంట. జలముతో చేరి వృక్షముల్లో ప్రవేశించి ధాన్యాదులందు ప్రవేశించి వాటితో తాదాత్మ్యం చెంది వాటి రూపమే ధరించి ఆ అన్నము పురుషుడు భుజించినప్పుడు పురుష శరీరంలో ప్రవేశించి పురుష రేతస్సు ద్వారా స్త్రీ శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. మరణించిన తదుప ఇలా జరుగుతాయంట. ఆత్మజ్ఞానం లేకుండా సత్కర్మాలు ఆచరించకుండా ఆచరించిన వారు జీవుడు సత్కర్మ ఆచరిస్తే మంచిదే. ఇవన్నీ స్వర్గలోకానికి వెళ్ళి మరలా భూలోకానికి వస్తారంట. కొంతసేపు స్వర్గంలో హాయిగా ఉన్నాం అనుకుని మళ్ళీ భూలోకంలోకి వస్తారంట. ప్రయాణం ఇలా ఉంటుందంట జీవుని ప్రయాణం. స్వర్గాది లోకాలు సంచరించి వచ్చిన జీవుని శరీరం అనగా ఒకసారి స్థూలదేహమును కోల్పోయి మరలా స్థూలదేహమును పొందే వరకు జీవుని శరీరం ఎట్లుంటుందో మనం తెలుసుకుంటున్నాం. లోనున్న బ్రహ్మ చైతన్యం అనగా జీవుడు శాశ్వతమైన యాత్రికుడంటమ్మా. అతన్ని ఆవరించున్న అవిద్య కోసం లేక కారణ శరీరం కూడా శాశ్వతమేనంట. 19 తత్వములు కల సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంతో పాటుగా పయనిస్తున్నట్టు. నశించిన స్థూల శరీరం యొక్క పంచీకృత పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనిస్తాడు. మనం ఏంటి, మన జీవనయాత్ర ఎలా సాగుతుందో తెలుసుకోకపోతే, బ్రహ్మత్వాన్ని మనం సిద్ధించుకోకపోతే మన యాత్ర ఎలా ఉంటుందో మనం తెలుసుకోవటానికి చదివి మరీ మీకు చెబుతున్నాను. హాయిగా మనం బ్రహ్మత్వంతో ఉంటే ఏ భావంలో ఉండవు. సూక్ష్మ శరీరం యొక్క పంచీకృత మహాపంచభూతములు యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనించి సూక్ష్మ శరీరంతో పాటు స్త్రీ గర్భం నందు ప్రవేశించిన తదుపరి వెంట వచ్చిన స్థూల శరీర పంచభూతముల సూక్ష్మాంశములు విస్తృతంగా పెరిగి మళ్ళా దేహ రూపాన్ని దాల్పుతాయి. మహానుభావులు చెప్పిన వాక్యాలమ్మా, నేను చెప్పినవి కాదు. నాకు ఏమి తెలియదు కూడా. నేను బ్రహ్మమ్మను అన్న భావన ఒకటే తెలుసు నాకు. మన జీవయాత్ర తెలియదు నాకు. ఆలోచించుకోండి. ఇవన్నీ ఎందుకంట నేను పరమాత్మ అన్న భావంతో ఉండొచ్చు కదా. పుణ్య పాప కర్మలు ఈ వాసనలతో ఉండి తీర్ణ కోరికలతో ఉండి కారణ శరీరాలు ఎత్తి జీవునిలా ప్రయాణం చేసి సూక్ష్మ శరీరం లోపల ఉన్న కారణ శరీరంతో పాటు పుణ్య పాప కర్మలు వాసనలు భూత సూక్ష్మాలు కూడబట్టిన వెట్టి మూటను మోయటం అంటే సంచితం. జీవుడు ప్రయాణిస్తాడంట. ఆ మూట అట్టుకుని తిరుగుతాడనమాట. ఈ స్థితిలో జీవుని దేహమును వెట్టి మూట మోయు దేహము లేక అతివాహిక అందరూ ఈ మూట యాత్రికును అంటే జీవయాత్ర ఉన్నంతకాలం మోయబడును. నీకు జీవయాత్ర మానుకుంటావా సుఖపడతావు. బ్రహ్మత్వంతో ఉండు, జీవయాత్ర ఉండదు. నీకు చక్కగా ఉండగలవు. ఈ వెట్టి మూటను పట్టుకుని తిరగక్కర్లేదు. నువ్వు స్వర్గానికి వెళ్ళటం మళ్ళీ తిరగటం మళ్ళీ స్వతంత్రికే. నువ్వు శుభ్రంగా మానవ జన్మలో ఉన్నావు. నీకు ఏ లోటు లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండు, చక్కగా ఉంటావు. హాయిగా ఉండక ఎందుకమ్మా, జన్మరహస్యం తెలిసింది కదా కొంతవరకు. ఎలాగైతే ప్రయాణం ఎలా ఉంటాం, ధూమ మార్గం, కృష్ణ మార్గం లేక పితృయానం, ఇవన్నీ
కొద్ది వరకు భగవంతుడి దయ వల్ల మనం తెలుసుకున్నాం. శుక్లపక్షం ప్రయాణం చేస్తే శుక్లపక్ష అభిమాన దేవతనే నడపబడుతుంది. ప్రయాణం చేయటం వలన ఉత్తరాయణం 6 మాసాల్లో అభిమాన దేవత ఆధీనంలో పైన ప్రయాణిస్తారంట. శుక్లపక్షంలోని అంటారు. ఉత్తరాయణం దక్షిణాయనం ఇవన్నీ అంటారు కదమ్మా. ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణంలోనేమో ఒక ప్రయాణం, దక్షిణాయనంలో ఒక ప్రయాణం తెలుస్తుంది కదా. మనం మంచి ప్రయాణంలో ఉండాలంటే ఇంకా నాకు ప్రయాణమే ఆపేసుకోవాలి, నేను పరమాత్మగా ఉండాలి అన్న భావంతో ఉండింది. ఇంక ఇవన్నీ జీవయాత్ర గురించి మనం ఎంత తెలుసుకున్నా, మనం బ్రహ్మత్వంతో ఉండటం ఎక్కువ తెలుసుకుంటే ఈ జీవయాత్ర అది ఆగిపోతుంది. చక్కగా హాయిగా ఉండటమే. బ్రహ్మలోకానికి వెళ్తారంట, కల్పాంతరం ఉండిపోతారంట బ్రహ్మతోటి. మళ్ళీ భూలోకానికి వస్తారంట, మళ్ళీ శరీరాలు ధరిస్తారంట, మళ్ళా జన్మోత్సవం. మరి భూలోకానికి వచ్చి మళ్ళా శరీరాన్ని ధరించరంట ఎవరు? బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు. ఆలోచించుకోండి. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు కల్పాంతరమందు ముక్తి పొందుతారంట. ముక్తి పొందుట అంటే ఇంకా మళ్ళీ తిరిగి రారంట, మరలా జన్మ తోల్సిన అవసరమే లేదంట. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తే, మనకి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్తేనే అలా అయినప్పుడు నీవు అంతా నిరాకార బ్రహ్మంగా ఉండు. సచ్చిదానంద పరబ్రహ్మం, నిరాకార నిర్గుణ పరబ్రహ్మంతో ఉండు. కార్యబ్రహ్మ దగ్గరికి వెళ్తేనే, సత్యలోకానికి వెళ్తేనే ఇలా చేసినప్పుడు, ఇలాగ జరిగినప్పుడు నీవు బ్రహ్మత్వంతో ఉండు, ఇంకేమీ ఉండదు. నీవు బ్రహ్మంగా మిగిలిపోతావు. అది ఆలోచించుకో. సత్యలోక ప్రాప్తి, ఈ యొక్క ముక్తులు, క్రమముక్తులు ఇవన్నీ తెలుసుకున్నావు కదా. నువ్వు చక్కగా ఉండు, హాయిగా ఉండు. నేను పరమాత్మని. ఇంకా నీకు ఏ భావన లేదు. ఎంతసేపు శీఘ్రంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వయస్సులు జన్మలు ఎత్తారంట. దేవయాన, పితృయానం 2 మార్గాలు అర్హులు కాని వారు మరణించదు పెడతా ఏమవుతురు అంటేనంట. పాపం చేసిన వారు పంది, కుక్క ఇలాంటివన్నీ జంతు జన్మలు. మానవ జన్మేమో ఎంత కష్టం. ఇటువంటి మాటికి జన్మ దుఃఖం, జరా దుఃఖం, పునః జర అంటే మరణించు, జన్మ అంటే పుట్టడం. ఎందుకమ్మా పశువుల్లాగా, వృక్షాల్లాగా నరక జన్మలో, జంతు జన్మలో ఇవన్నీ నువ్వు కొంతవరకు అవగాహన చేసుకున్నావు కాబట్టి నరకలోకానికి అధిదేవత యముడని తెలుసు కదా. అక్కడ ఎలా ఉంటామో తెలుసు కదా. అనంత ప్రయోగ మార్గం అని తెలుసు కదా. నివృత్తి మార్గం చేసుకోమ్మా, శ్రేయ మార్గం చేసుకో, శుక్లయానంతో ఉంటావు. మోక్ష మార్గంతో ఉండిపో, బంధం లేకుండా ఉంటుంది. నీవు పరమాత్మ స్వరూపంగా ఉండిపో. ఇవన్నీ నీకు ఎందుకే? 10 నిమిషాల నుంచి చెప్పాం కదా, అర్థమైంది కదా. ఏ మార్గానికి నేను పరమాత్మగా మిగులుతాను అన్న భావంతో ఉండిపో. 84 లక్షల జీవరాశులు ఎత్తి అనేక జన్మల్లో నీ ఉండి పుణ్యాలు రకరకాలు చేసి పిల్లుల్లాగా అబ్బబ్బ ఎన్ని 84 లక్షలు ఎత్తామమ్మా. మహానుభావులు చిన్నప్పుడన్నా జీవుడు 84 లక్షలు, సావు పుట్టుకలెక్కడ, ఎవరు చేసిన పాపము అనుభవించేదెక్కడ అంటుందోటే మనకు భయం పట్టుకుంది. మనకి పాపాలు వద్దమ్మోయ్. మరణానంతరం ఆ జీవుడు స్థూల శరీరాన్ని విడిచిపోయినప్పుడు ఆ చెట్ట ఆ జీవునితో చేరి ప్రయాణం చేయాలి. ఆ చెట్ట పట్టుకునే, పెట్టుమూట పట్టుకునే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాను ఇంక నేను జన్మలో ఎత్తమని దర్జాగా ఉండు, పెట్టుమూట గొడవ ఉండదు. హాయిగా నీవు బ్రహ్మంగా ఉండు. ఇంకా వేరొక జన్మ అక్కర్లేదు. మళ్ళీ జన్మించే మళ్ళీ మరణం ఉంటుంది కదా. ఇంకేది చూసుకోకు. జీవుడు బ్రహ్మైక్యాన్ని పొందే ఉంటాడు.
మరి బ్రహ్మలో ఐక్యం ఎప్పుడు పొందుతావు? నీ లక్ష్యం అంతా ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. బ్రహ్మంలో ఐక్యం ఉండడానికి జీవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. మానవ శరీరం ఒకటి ఉండాలంట, ఆత్మజ్ఞానం ఒకటి ఉండాలంట. కారణ శరీరాన్ని వదిలించుకోవాలి కదా. ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చాం కదా, 14 లోకాలు తిరిగి వచ్చాం కదా. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఆత్మజన్మలు ఎత్తుకో. రాళ్ళెందుండి పాపం సుత్తు దెబ్బలు తిని ఎండకండి వానకు తరిసి కష్ట నష్టాలకు వచ్చి వృక్షాలు ఎంతసేపు పశుపక్షాదులు సుఖదోషాన్ని మానవ జన్మను పొందాము. ఇవన్నీ జన్మలు 84 లక్షల జన్మలు అయ్యి ఇప్పుడు పొందాము. ఈ ప్రయాణానికి తుది చేసేసుకో. తుదకు బ్రహ్మనంద ఐక్యం చెందేటట్టుగా నువ్వు చేసుకో. ఈ మానవ జన్మలో ఇంకా ప్రయాణం ఆపేసుకో. అనేక కోట్ల జన్మలు ఎత్తేసావు, అయిపోయింది. మానవ జన్మతో వచ్చేసావు, హాయిగా ఉండిపోయి. పక్షుల కంటే పశువులు రైట్ అంట, వృక్షాల కంటే పక్షులు, రాళ్ళ కంటే వృక్షాలు, పశువుల కంటే మనుషులు ఉత్తమ జన్మలు అంట. ఒకదానికన్నా ఒకటి పుణ్యఫలం అవసరం. పుణ్యఫల సుకృతం వలన ఉత్తమ జన్మలుగా పొందుతూ జీవుడు భగవంతుని చేయుటకు పయనించుంటాడు. మా యొక్క ప్రభావంతో భగవంతుని చేయుటకు చే ప్రయాణం సక్రమంగా జరగకుండా ఆటంకపరిచేసి జీవుని అధోగతి పాలు చేసేస్తుందంట మా యొక్క ప్రభావం. జాగ్రత్త, మాయలో పడుకో. మానవ శరీరం ఉందని జీవునిపై మా యొక్క ప్రభావం మాటికి 100 పాళ్ళు ఉంటుంది. జాగ్రత్త, మాయలో పడకుండా నేను పరమాత్మ నీవు హాయిగా ఉండు. జీవలక్షణాన్ని తగ్గించుకో, బ్రహ్మత్వంతో ఉండు. నీకు తెలిసిందేంటి? ఇవన్నీ నా మాటలో సంటి మాటలు అయిపోయాను. ఇప్పుడు నా మాటలు ఉత్త బ్రహ్మాన్ని కావడం చేత ఉత్తి నేనే అంతటా నాకు లాలం లేదు, పిసునుగొట్టుతనం లేదు. పిసునుగొట్టు అంటానే ఉంటాను. టైం వస్తే ఎలాగుంటాను? పిసునుగొట్టుతనం లేదు. కీర్తించట్లేదు. నేను అన్నానా మిమ్మల్ని అయినా కీర్తించమంటున్నానేంట్రా? కీర్తించట్లేదనుకో, నాకు ఎందుకో కానీ జ్ఞాపకం పోయిందయ్యా. జ్ఞాపకాలకే జ్ఞాపకం మూలాన్ని నేనే అంత నాకు నేనే అంత వచ్చినందుకు ఇంత ధైర్యంగా ఇలాగా లేకపోతే చెప్పగలరా? ఈ పుస్తకం చదివితే కింద అర్థమే అవ్వదు. నాకు నేనే అంతా వచ్చేయటంతో నేనే అంతా రావటం నేనే నువ్వే నేను, నేనే బ్రహ్మనే నేను, ఇవన్నీ ఆ పరమాత్మ ఇవ్వటంతో ఇదిగో ఆ స్వామి శివానంద ఫోటోలోంచి అలాగ తెల్లటి కాంతి ఆ పైన ఉంది, అది అలా రౌండ్గా వచ్చేసి లోపలికి వెళ్ళిపోవటం, అలా ఊరుకుంటాం. అప్పటి నుంచి దీంట్లో ఉన్న హాయి ఇలా అరితే ఉంటుందా? అయినా మీకోసం 2 గంటలు ఆపుతున్నాను. ఎందుకంటే ఇందాక వచ్చింది ఆడవాళ్ళు గోలెత్తున్నారు, పొలే చూద్దాంలే, ప్రపంచం నిజం అనుకుంటున్నారు, మొగుడు ఈ పిల్లలు అందరూ నిజం అనుకుంటున్నారు అనే బ్రహ్మం పెట్టుకుంది సత్సంగం. నాకు మొహం లేదు, నాకు ఏవాలేదు. ఏముందా? నాకు స్నేహం లేదు, నాకు గుణాలు లేవు, నాకు కోశాలు లేవు, నాకు చిన్నతనం లేదు, నాకు యవ్వనం ముసలితనం లేదు. అంతా ఒకే బ్రహ్మాకారం అవటం చేత ఏకరీతియే బ్రహ్మని నిశ్చయించుకో. బ్రహ్మం కంటే వేరేమిటిరా? అసలు నీ వేలం వేరు కానీ
బ్రహ్మం కంటే వేరేమిట్రా అసలు నీ వేలం కానీ బ్రహ్మం కంటే వేరే ఏదైనా వేలం పిచ్చియే, ఇది వేరే. బ్రహ్మమునకు అన్యంగా ఇంకేమీ లేదు, బ్రహ్మానికి అన్యంగా ఇది లేనిది, ఆత్మకు అన్యంగా ఎప్పుడూ ఏమి లేదు. ఆత్మే నిస్సంశయంగా, ఆత్మ కంటే వేరుగా హాయి లేదోయ్, ఆత్మ కంటే వేరుగా నేనంటావేంటి, నేనని ఎగురుతావేంటి? గ్రహించేందుకు ఏదైనా గ్రహించేది వదిలిపోయేది, గ్రహించేందుకు ఏదైనా ఉందా? గ్రహించేది వదిలిపోయాయి. ఇంకా చెప్పమంటావా? వదలవలసింది వదలగొట్టాను, లేదు నాకు తగినది లేదు, గడ్డిపోసైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగే నువ్వు మంత్రం లేదు, నాకు లోకం లేదు, ఇక నేస్తం ఉంటాడనా? నాకు స్నేహితుడే, నేను పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మంతో స్నేహం చేస్తాం. కానీ మనకంటే బ్రహ్మమే ఈ జగత్తంతా, నేనే చైతన్యం, నేనే గుణాలు లేనిదాన్ని, చిత్తం సున్నా నిస్సందేహంగా ఈడి అన్నమాట. రాకముందే చెప్తానే ఈడి. ఏమన్నా తెలియదు. మనస్సే సంసారం, మనస్సే మండలం, మనస్సే పేటముడి, అన్నీ మనస్సే. రోజా పువ్వు, గుడ్డు పువ్వు అన్నీ కూడా మనస్సే. మనస్సత్వం, మన పెద్ద ఏడుపు. అవును కాదని ఏడుపు అంతా మనస్సే. మనస్సే శరీరాన్ని అంటుకట్టేది, మనస్సే ప్రపంచం అనబడేది, మనస్సే ఒళ్ళు, మనస్సే గొప్ప సత్యం, మనస్సే 4 ముఖాల బ్రహ్మ. చెప్పాను కదా. ఇలా కూర్చుని ఈ బ్రహ్మం కాదు, నేను బ్రహ్మనంటే ఆత్మనే నేను అని అనుకున్నాను. చతుర్ముఖ బ్రహ్మ అప్పుడు ఎంత బాగా వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మను కాదు, ఆడైతే పోస్టులు చచ్చిపోతాడు, ఆడిది కాదు, వీడు అసలైన బ్రహ్మ అంటే ఇంకేంటబ్బా, అయితే ఈ ఆత్మనే బ్రహ్మ అంటారు అని నాకు నేనే పెట్టేసుకున్నాను అంతే. 4 ముఖాల బ్రహ్మ, మనస్సే సాక్షాత్తు విష్ణు, మనస్సునే శివుడిగా తలపోస్తున్నారు. మనస్సునే గాడిడే అనేది, ఒక్క మనస్సే సంకల్పం, మనస్సే పెనుపాపం, మనస్సే దొండగుడు, మనస్సునే అంతా అంటారు, మనస్సే గొప్ప భయం, మనస్సే పరబ్రహ్మ, ఒక్క మనస్సే ఒకటి. ఉండే మనస్సు లేదే, ఉండి లేదని చెప్పబడే ఆత్మ లేదే, ఈ పాపిష్ట చిత్తం లేదే, నా అంతటి నేనే ఎప్పుడూ ఉన్నాను. నాకు స్నేహితులు లేరు, గుడ్డు లేదు, ప్రపంచం లేదు, గోదావరి లేదు, ఎప్పుడు నేనే అంతగా ఉన్నాను. నీకంటే వేరు కాదు కదా అన్ని, అందుకని ఏమీ లేదు. నాకు ఎప్పుడు పండుగ నిండు వేడుక స్వరూపాన్ని, ఈ జగత్తు ఎరుక సంబరాలయం, కేవలం ఏకైక ఆనందాన్ని, జ్ఞానవంతుణ్ణి. ప్రపంచం పని పట్టాలంటే ఇలాగే ప్రయత్నంతో భావించాలి. ప్రపంచం పని పట్టాలా లేదా? ఆత్మే పెద్ద పండుగ, ఆత్మే నేనే, ప్రపంచంతో నిండిన వాడిని ఆత్మే నేను, లోకాన్ని కనబరిచేవాడిని ఆత్మే నేను, ఇంకేమైనా కొంచెమైనా కాను. ఆత్మే నిత్యమైన ఆత్మ, ప్రపంచానికి పంచి పెడతాను అని ఏదో మూలన పెట్టుకుని వచ్చుంటుంది దేహం. ప్రపంచాన్ని పంచి పెడతాను, చించి పెడతాను, సుఖాన్ని దండిగా దంచి పెడతాను, పంచుతాను, ఇంకోటి లేని భలే హాయిని నేను పుట్టిన వాడిని, నేను ఆత్మరూపాన్ని, ఇంకేం లేదు ఎప్పుడు ఇంతగా ఊరించేది. బ్రహ్మమే నేను, బ్రహ్మమే ఇది, అంతా బ్రహ్మం, ఎప్పటికీ తరుగులేదు. అంతా ఏంటి నీ మోహం, అది ఎప్పుడూ లేదు, సేదస్తంగానే, అంతా అస్తమానం లేదు. నేను గుణాలు గుడిసిన వాడిని, నేను ఆధారం లేనివాడిని, నేనే ఎప్పుడూ లేనివాడిని, గొడవకు ఎప్పుడూ చోట్లేదు. ఎప్పుడు గొడవలు ఎప్పుడైనా గొడవలు పెట్టుకున్నానంటే, ఇప్పుడు వరకు నేను గొడవ అనేది ఎందుకు పెట్టుకోనంటే అది నేనే అని నాకు తెలుసు. మాయా నేనే, బ్రహ్మం నేనే, అన్నీ నేనే, సర్వం నేనే, సకనేనే, అండ పిండ బ్రహ్మాండం అంత నేను లేని చోటు. మీరు అవును అంటే అవును అంటాను, కాదంటే కాదంట. నాకెందుకే మాయ గొడవలు ఎప్పుడూ లేవు. కొంచెమైనా తెలియకపోవటం ఎక్కువ సత్తువు లేనిది. నేను బ్రహ్మాన్ని నిస్సంశయంగా, అంతా బ్రహ్మ, నేను నిస్సందేహంగా చెబుతున్నాను. అదే నేను, నా అంత నేను, అవతలది నేను, గొప్ప దొరను, తెలివిని చేపట్టిన విద్యాధరుడు నేను.
నేను ఆత్మను తెలుసు కాబట్టి నేను విద్యాధరుణ్ణి. తెలియడం తెలియకపోవటం ఇక్కడ ఏం చెల్లవు. కొంచెం కూడా ఎరుకు నేను, తెలివి నేను, పద్దాక తురియాన్ని నేను, తురియే కారణాన్ని పైవాడిని బ్రహ్మమే. అంతా బ్రహ్మే, అంతా బ్రహ్మం. ఎప్పుడూ ఉన్నా. నాకంటే వేరుగా వేరేది లేదు. నాకంటే వేరుగా బ్రహ్మ ఏంటి అసలు? నేనే అంతా అన్నప్పుడు ఎక్కడన్నా కానీ నాకంటే వేరుగా పెద్ద ఏమి గొప్ప ఏమీ లేదు. నేను ఎలా రాశాడు, నేను ఎలా మిమ్మల్ని అంటానో అలాగే రాశాడు కదా. నాకంటే వేరుగా ఎరుక స్థితి లేదు, లేదంటే లేదు. నాకంటే వేరుగా ఉనికి స్థితి లేదు, నాకంటే వేరుగా తెలివి స్థితి లేదు. నాకంటే వేరుగా కొంపగోడు, నాకంటే వేరుగా బ్రహ్మం అంటే ఏంటి, నాకంటే వేరుగా కారణం లేదు, నాకంటే వేరుగా పిసరంత అయినా లేదు. నాకంటే వేరుగా పవిత్రత ఏంటే? వాళ్ళకి ముగ్గెత్తిస్తే పవిత్ర వచ్చేస్తుందా? దొంగ మనసు పెట్టుకుని బ్రహ్మంగా ఉండు. వాళ్ళకి ముగ్గెట్టపోయినా ఆనందంగానే ఉంటుంది. అక్కడ నాకంటే వేరుగా అదేం పెద్ద లేదు. నాకంటే వేరుగా ధర్మం లాంటిది కానీ నాకంటే వేరుగా అసలు ఏమీ లేదు. నేనే అంతా. మిగతా ఇక్కడ నాకంటే వేరుగా ఇక్కడ మిగతాదంతా ఉత్తుదే. మన చిన్నప్పుడు చూడు తాయిలం పెట్టుకున్నట్టు ఉత్తుదని వాళ్ళు కదంటే. నాకంటే వేరుగా ఉండేది మిథ్యే, నాకంటే వేరుగా కనిపించేదంతా పోగేసిన, నాకంటే వేరుగా అదంతా కుందేట్టుకుమ్మే. ఇదంతా ఒక బ్రహ్మమే, వాడే నేను. ఇదే ధ్యానం అంటే ఇప్పుడు నీ పుస్తకంలో ఉంటుంది. ఆ ఫోటో మొత్తం 13వ పుస్తకంలో మధ్యలో ఏం చేసి మధ్యలో వాడే నేను అంటాను. నేనే వాడు రాసగలదు. ఇక్కడ వాడే నేనున్నాను, నేనే వాడన్నా ఏదైనా ఒకటే కదా. ఈ కొండ కోన ఈ ప్రపంచం అన్నీ ఉన్నాయా చెప్పండి? మనస్సు కదలికలు కోశాలు అన్నీ ఉన్నాయా? కళ్ళు చెవులు మనస్సు ప్రాణాలు అంతరాన దహరాకాశంలో నుండి ఉద్భవిస్తాయి. వాసన ప్రభావం చేత అవన్నీ ప్రవర్తిస్తూ కడకు అందే కరిగిపోతాయి. ఈ బ్రహ్మాండంలో అయ్యే కరిగిపోతాయి. ఇంకెందుకే, నీకెందుకే, నాకెందుకే? ఉత్తరించేది లేదు, ఓడగొట్టుకునే. నేనే తప్పులు తడకలు లేని ఆత్మను. నేనే ఆకాశంలో భాసం పెట్టింది. ఇది వీడు అంటూ ఏమీ లేదురా సుబ్బులు. ఇది అంటూ ఏమీ తేడా లేవు. బ్రహ్మమే చిత్తంగా వచ్చి పడేది. బ్రహ్మమే ఎప్పుడు శివుడల్లే ఉన్నది. బ్రహ్మమే బుద్ధిగా కనపడేది. బ్రహ్మమే శివుడు మళ్ళీ ఉన్నది. బ్రహ్మమే చందమామలా మెరిసింది. బ్రహ్మమే స్థూలమైంది స్వయంగా. బ్రహ్మం ఒక్కటే ఎప్పుడు, ఇంకోటి కాదు. బ్రహ్మమే తన యొక్క గురువు. నేను తేను చూసినాను, సరదాగా ఉండొచ్చా? చూసిన దాన్ని నువ్వు నేను బ్రహ్మ కదా. సూర్యుని చూసినా, చంద్రుని చూసినా, ఆంధ్ర పోయితే తులసి మొక్కను చూసినా. తులసి మొక్కకి పొద్దునే నీళ్ళు పోయి చెప్తాను. దేవుడు పూజకి రాగానే ఎవరు తాళ్ళు చేత పూజ చేయించి అన్నీ నేనే కదంటే. నాకెందుకే అందుకనే మరి అది చదువుతుంటే ఎంతగా అంత ఆనందం అవుతుంది. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదని నాకు దర్శనం వచ్చింది కాబట్టి ఇంత దర్జాగా మాట్లాడగలను. మీరు చదివితే దేవుడు మెరిసిపోతున్నాను చూడండి. నన్ను నా మొహాన్ని చూడండి ఎంత మెరిసిపోతున్నాను. నేను లేదు, నేను ఎప్పుడు నేనే పరబ్రహ్మాన్ని, నేనే తరిగిపోని ఎరుకు, నేనే నా జ్యోతిని, నేనే అంతటా వెలిగేది, నేనే బ్రహ్మం, నేనే దేహం, నేనే పూర్ణాన్ని, నేనే పెద్ద మనిషిని. నేనే పెద్ద మనిషిని, చిన్న మనిషిని, అన్నీ నేనే. అది నీవుగా తెలియబడే బ్రహ్మం తానే, తనంతగా వెలిగేది, వెలిగించేది జీవుడు అణగారిపోవటం తానే. నేనే ఈశ్వరూపం వాడిని. నేనే, నాకు నేనే పరబ్రహ్మాన్ని, నేను తరుగులేని ఒక్కటి, నేనే సిద్ధాంతాన్ని, దాని రాద్ధాంతాన్ని నేనే వెలిగించే ఆత్మను. సిద్ధాంతం రాద్ధాంతం రెండు కూడా నేనే మెరిసే ఆత్మరూపాన్ని, నేనే బాగా నిర్మలుణ్ణి, నేనే నిత్యమైన ఆత్మ, నేనే తేట ప్రియం కాని ప్రియం అప్రియం కూడా నేనే. నా అంత నేనే, నా తావులో నిలదొక్కున్నవాడిని, నేను ఒళ్ళు మొదలైన లేనివాడిని, నేను దోషాలు వేషాలు లేని ఆత్మను. నేను ఆకాశంలో పడి ఉన్నాను, ఖాళీగా అలా ఉన్నాను.
నేనే నేనే అని మీకు అన్నీ నేనే సర్వం నేనే అని. నేను ముక్క చెక్కలు కాక నిండారా ఉన్నవాడిని, తెంపులేని రసంతో పొంగి పొరలుతున్నాను, అడ్డులైన ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ఉన్నాను, రూపుదాల్చిన మితిలేని తనాన్ని, ఇలా కుదుటపడి నిండిపోయిన ఆత్మను బ్రహ్మాన్నే. ఇంకోటి ఉందా అసలు? నేనే నేనే నిత్యమైన ఆత్మను, నేనే ఎప్పటికీ దిగడేది అనమాట. నేనే ఆ బ్రహ్మం. ఆ ఆత్మే మిగులుతుంది కదండి. ఎంతమంది వెళ్ళిపోయినానే ఈ శవాల కొట్లో ఎన్నైనా ఇదే మిగులుతుంది. బ్రహ్మమే నేను, జగాల నేతను, బ్రహ్మమే నేను, నీడతో పని లేకుండా బ్రహ్మమే నేను. ఎవరో నీడ ఏదో అన్నారు ఇందాకనా, ఎవరో అన్నారు ఛాయ్ ఏదో అన్నారు, ఎవరో అన్నారు నీడతో పని లేకుండా బ్రహ్మమే నేను, మాయ రోగాలు లేకుండా. అవునా కదా? మాయ రోగాలు లేకుండా. దేహం రోగాలు కానీ నాకు మాయ రోగాలు లేవు. దేహం రోగాలు ఉన్నాయి, దానికి వైద్యం చేయించుకుంటాను. మాయ రోగాలు లేవు, ఎందుకంటే నేను బ్రహ్మం మందేసుకుని దేహం రోగం కూడా వదిలించేసుకుంటాను. బ్రహ్మమే నేను, ఎరుక ఆకాశాన్ని బ్రహ్మే నేను, అడ్డు ఆపు లేకుండా బ్రహ్మనే నేను, గొప్ప వేడుకను బ్రహ్మనే నేను, ఎప్పుడు ఆత్మను నేను, పెద్ద సుఖాన్ని బ్రహ్మనే నేను, చక్కగా నోరు మూసుకుని ఉండేవాడిని, సకల కథా కమామీషులు కట్టిపెట్టిన వాడిని బ్రహ్మనే నేను. ఇది ఉండి లేనిది బ్రహ్మే నేను, లోకము లేదు పో, లోకం ఎక్కడుందరా? బ్రహ్మే నేను, గుల్లయ్యే ఒళ్ళును కాను, బ్రహ్మనే నేను, బ్రహ్మే నేను, చెప్పలేనంతగా రెండోది లేని వాడిని. నేనే 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 బ్రహ్మమే చిత్తంగా తోసేది. ఏంటో 2 పేజీలు అని చెప్పి ఇన్ని పేజీలు రాస్తాడండి. ఎన్ని ఊరికి 3 గంటల్లో రాస్తాడు. రాస్తే ఇదే పట్టుకెళ్ళి అందంగా రాసింది, మళ్ళీ ఆ తర్వాత ఏమో జిరాక్స్లు చేయించుకుని అప్పుడు పంచిపెట్టుకున్నాను. అడ్డం వస్తుంది. బ్రహ్మమే చిత్తంగా తోసేది, బ్రహ్మే శివుడంట. ఎప్పుడు బ్రహ్మమే బుద్ధిగా పుట్టుకొచ్చేది, బ్రహ్మే తానుగా పలుతుంది, బ్రహ్మమే రూపంలా తోసేది, అది బ్రహ్మమే, సంశయం లేదు. బ్రహ్మమే కాలంగా కనిపించేది, బ్రహ్మే కదా కాలంగా కనిపిస్తాను. అవునా కదా? బ్రహ్మమే అన్నిటిగా వచ్చేది అనుకో, బ్రహ్మమే ఎరుక కలదిగా వెలిగేది, బ్రహ్మమే స్వయంగా జడ పదార్థం, బ్రహ్మమే ఓంకారం అంత. నేనే అంతా అనుకున్నాక ఇంకేమి ఉండవే. బ్రహ్మమే ఓంకార రూపం కలదు. ఓం అంటూ మానేసాను చిన్నప్పుడు అనేదాన్ని. అక్క ఇలాగ ఇక్కడ పెట్టాలి, టకటక గుర్తు. హరి చూడండి, ఇక్కడ ఆయుష్ పట్టు ఉంటుంది, ఆ ఓం అని అక్కడ ఓ అని పెట్టేసి అంతా దింపాలి. ఎన్ని మానేసాను. అంతా బ్రహ్మ అయినప్పుడు ఇంకా ఓంకారం. అదిగో బ్రహ్మే ఓంకారం అంతా, బ్రహ్మమే శబ్దమాత్రం. ఓ తేడా లేదు, ఈ రెండోది లేదు. ఇది నిజమంటే నిజం, మళ్ళీ నిజం. బ్రహ్మానికి కొంచెమైనా వేరుగా ఏం లేదు. నేను రోజు నాకు బోర్డు కాలక్షేపం మోటార్ వేసి మేడలో ఓం అంటే మోటార్ అయ్యే వరకు 2-3 సార్లు ఓంకారానికి 20 నిమిషాలు మోటార్. అంత బాగా వచ్చు ఓంకారం. బ్రహ్మమే అంత, ఆత్మయే బ్రహ్మానికి వేరుగా పెసరంతైనా లేదు. అంతా మిథ్య, లోకం మిథ్య, కనిపించేది కదా. అందుకే కటాల వంటిది ఎప్పుడుని బ్రహ్మే నేను, సందేహం లేదు. ఎరుకను కావటం చేత ఎప్పుడూ నేనే, ఎప్పుడు నేనే అంత స్వచ్ఛమైన రూపం కావటం చేత, సూపర్ రూపం కావటం చేత బ్రహ్మే స్వయం కదా. చూసేవాడు, చూసేది, రూపం అన్నీ నేనే అంత. నేనే పరబ్రహ్మాన్ని, నేనే పైకంటా పైవాడిని, నేనే మనసుకు అందని వాడిని, నేనే ప్రపంచాన్ని మించిన వాడిని. ప్రపంచం కొద్దిసేపు ఉండిపోతుంది, నేను ఎప్పుడు ఉండేవాడిని, అనాథని. నాకేంటంట, నేనే నిత్యాత్మ, నేనే మిథ్యా స్వభావం కలవాడిని, నేనే పండుగను, ఆధారం లేనివాడిని, బ్రహ్మమే. ఇంకొంచెమైనా ఏమి లేదు. నేను బ్రహ్మాన్ని, ఇంకేం కానురా వేరుగా, ఇంకేం వేరుగా కొంచెమైనా కాను. తరుగులేని వాడిని, ఆత్మ కంటే వేరైంది. అది ఎంత గొప్పదైతే మాత్రం ఏంటి దానికి బోర్డు గొప్ప. మిమ్మల్ని ఎలా తిడతానో అలా రాస్తాడే, బోర్డు గొప్ప. అది ఇచ్చి
ఆత్మ కంటే వేరు నేను లేను. నా మాటే. నేను బ్రహ్మాన్ని ఇంకేం కాను వేరుగా, ఇంకేం వేరుగా కొంచెమైనా కాను, తరుగులేని వాడిని. ఆత్మ కంటే వేరైంది, అదెంత గొప్పదైనా మాత్రం ఏంటి దాని బోర్డు గొప్ప. ఎవరి కావాలంటాను చూడండి, అది ఇచ్చి అంతకంటే వేరు నేను లేదు. అన్నయ్య ఉండగా అవచేసేద్దామని రా చంటి. ఆత్మ కంటే విడిగా నాకు ఒళ్ళు లేదు, ఆత్మనే నేను. ఊరు వెళ్తారు కదా ఇప్పుడు. నాకు చేద రాలేదు, నాకు చిత్తం ఆత్మలోనే చిత్తే కూర్చుంది. నాకు చేదలేదు, ఇల్లు కడతా ఉన్నా, బాడి ఉన్నా, ఇంకోటి ఉన్నా, నాకు చేదలేదు. నేను ఆత్మను కదా, నాకు చేదలేంటి? నాకు చేదలేదు. ఇది నా మాటే. నాకు చిత్తం ఆత్మలోనే చిత్తే కూర్చుంది, ఆత్మనే నేను. ఇక్కడ వేరు కుంపట్లే ఏమీ లేవు. నాకు వేడి లేదు, చలవలేదు, గుడ్డు లేదు, గోదావరి లేదు. ఆత్మనే నేను. తీర్చిదిద్దిన సున్నను ఆత్మనే నేను. నా మొహానికి ఏం లేదు. ఏంట్రా నీ మొహానికి ఏదైనా ఉందా? నా మొహానికి లేదమ్మా, లేదు. కాదమ్మా, కాదు. ఆత్మే నేను. గుణాలు గోవిందా, ఆత్మయే, వేరే ఎక్కడ ఏం లేదు. గుణాలు గోవింద, నామరూప గుణాలు గోవిందా. నువ్వు పైనుంచి కిందకి ఏమీ లేదు. మొన్న ఏమన్నాను నిన్న, నేనైతే ఇలా అన్నాను, నేను పైనుంచి కిందకి అంటాను, ఈడలా అన్నాడేంటి అన్నాను అనేసాడు. నేను మాట్లాడితే సార్ పైనుంచి కింద వరకు అంటాను. అవన్నీ చెప్పాలంటే సోదరు. పైనుంచి కిందకి ఏమీ లేదు. నా మాట ఇవన్నీ అంతే. లొంగ చుట్టూ ఏమీ లేవు. ఇదంతా కూడా బొత్తుగా లేదు. సేవంతైనా పెద్ద గుండుస్తుంది. ఆత్మే నేను పరబ్రహ్మాన్ని. అంతా ముల్లోకాలన్నీ మిద్యే. నేనే పరబ్రహ్మాన్ని, నేనే అంత పెద్ద గురువుని. రాయ్ మన గురుగారు ఎవరో బ్రహ్మే. ఇంకెందుకు? జీవుడు అనే భావం ఎప్పుడు అసత్యమే. శివుని కూర్చుని గొప్ప భావానికి కూడా ఇదే గతి. విష్ణువుని కూర్చుని ఊహలన్నీ భ్రాంతియే. అంతా ఒక పెట్టును కుందేట్టుకోమే. మా బాబాయ్ పోయినప్పుడు నేనే విష్ణు, నేనే శివుడు, నేనే బ్రహ్మని అనేయాలనిపించింది. వాకలు అంతమంది ఉన్నారు. మామూలు భక్తుని కథలు చెప్పేదాన్ని. నేనే ఎప్పుడు నిండుకుంటాను, నేనే తెంపులేంది. ఎప్పుడు కడుపు నిండని వేషాలు వేయను బ్రహ్మాన్నే నేను. వేషాలు ఎత్తున్నానా? ఓ నిమిషమేమో పురాణం అంటావు, ఓ నిమిషమేమో తిడతావు, ఓ నిమిషం ఏడుతావు. ఇది నేనే చెప్పలేనంత సంబరాన్ని. నేనే ఇట్టే మెరిసి అట్టే మాయమయ్యేవాడిని. ఇట్టే మెరిసి అట్టే మాయమయ్యేదాన్ని. నేనే, నువ్వే నేను, నువ్వే నేను. ఏంటో అనుకున్నాను. ఇది మంత్రమా అనుకున్నాను. నా మాట. నువ్వో బండి సున్నా, నేనో గుండు సున్నా. మాటకి అందిపోయేవాడిని ఏం కాను నేను. మాట మనసు నన్ను ఊహించనైనా లేవు. నేనే బ్రహ్మాన్ని, అందరి ఆత్మను. నేనే బ్రహ్మాన్ని, చెడుగు లేనివాడిని. నేనే బ్రహ్మాన్ని, ఒత్తేరుకుని నేనే బ్రహ్మాన్ని. అలా ఉంటూ ఉండేవాడిని. ఇదేది ఎప్పుడు గల్లంతే. నేనే ఎప్పుడు నిలిచి ఉండేవాడిని. అంతే కదా, నిలిచి అంటే ఉండేవాడిని. నాకన్నా వేరుగా ఎవరు లేరు. ఇది హాయ్, నేను బ్రహ్మం. ఇది హాయ్, నేను జడం. ఇది బ్రహ్మం, సందేహం లేదు, సత్యం. తరచి నిజం. ఈ ప్రకారంగా ఆత్మిక వైభవం చెప్పబడింది. ఇది అన్ని లోకాల్లోనూ ఓ పట్టాన్ని దొరికింది. ఇది ఒక్కసారి విన్నవాడు స్వయంగా బ్రహ్మమై కూర్చుంటాడు. శాంతి నిగ్రహం కలవాడు, బతుకు బరువై ఉన్నవాడు, అంతకుని అంతము చేసిన వానికి, శశికాంతుని తమ లోపలే సదా వెలిగే వానికి శరణాగతి. సత్యం అంటే ఎవరి మనసు వాళ్ళు మార్చుకోరు. కాబట్టి మనకెందుకు అని మనం తప్పుకోవాలి. ఎవరి గుణం ఎవరికి పోదు. ఆ పోని గుణం మనకెందుకు? అది కలుపుకుంటే జీవుడైపోతుంది, కలుపుకోకపోతే బ్రహ్మంగా ఉంటుంది. కళ్ళు, చెవులు, మనసు, ప్రాణములు, అదే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ జ్ఞానేంద్రియాల గురించి. అంతరాన దహరాకాశంలో నుండి ఉద్భవిస్తాయి. వాసనల ప్రభావం చేత అవన్నీ ప్రవర్తిస్తూ మళ్ళీ వాసన, శుద్ధ వాసన. కారణ శరీరంతో మనం ఏ వాసన తెచ్చుకుంటే ఆ వాసనే మనకు ఉంటుంది. ఇక్కడ మల్లెపూలు తెచ్చుకుంటే మల్లెపూలు, సంపంగి పూలు తెచ్చుకుంటే సంపంగి పువ్వు వాసన. అది రెండు సువాసనలే కదా. అలా బోల్డ్ సువాసనే ఉన్నాయి. అలా దుర్గంధాన్ని ఉన్నాయి. కడకు
అందే కరిగిపోతుంటాయి. ప్రభావం చేత, వాసనల ప్రభావం చేత అవన్నీ ప్రవర్తిస్తూ కడకు అందే కరిగిపోతుంటాయి. మనస్సు అప్పుడు మాట, చిత్తము ఇంద్రియములకు అందరాని హృదయంగా ప్రకాశిస్తుంది. అట్టి బ్రహ్మామృతమునకు భవానీ ప్రియుడని మరో పేరు. రుగు నిదాగ సంవాదము 18వ అధ్యాయం 19వ రా. నిన్న నువ్వు అడిగావు కదా. ఇది బ్రహ్మానంద ప్రకరణం చదువుతున్నాడు. బ్రహ్మానందం గురించి చదువుతున్నాడు. వినాలి. ఎన్ని 50వ అంటే 50 అని బ్రహ్మానంద ప్రకరణం నామ ఏకోను బ్రహ్మానందం గురించి చెప్తున్నాడు. మందే బ్రహ్మ సంబరం వివరిస్తాను విను. ముల్లోకాలని దొరకని దాన్ని ఇది వింటేనే చాలు. నిత్యముక్తిని సొంతం. ఆలోచించు. మనకు నిత్యముక్తా కదా. అలా చెప్తారే అలాగా. నిత్యముక్తా కదా. ముక్తి అంటే ఏంటో తెలిస్తే ముందు తర్వాత. ముక్తి అంటే నిత్యము కూడా పరమాత్మగా ఉండటమే ముక్తి. అది ప్రతిక్షణం ఆనందంగా ఉండటమే. అదే బ్రహ్మ అన్న. ప్రతిక్షణం ఆనందో బ్రహ్మ అంటారు కదండి. ముక్తి అన్నా మోక్షం అన్నా ఏదన్నా ఉంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఇదేనే. అందరిలో ఉన్నదే, అంతటా ఉన్నది, ప్రతి జీవిలోనే ఉన్నది అదే. దాన్ని వదిలేసి దాని గురించి వివరణ చేసుకుంటే మన పొరపం. నేను పరమ సంబరపు ఆత్మను. ఎప్పటికీ పండుగనే. నాకు ఇప్పుడప్పుడని ఏమీ లేదు. ఎప్పుడు పండుగ. క్షణం సంక్రాంతి. ఎప్పుడు పండుగ. ఎందుకంటే 24 గంటలు నేను అంతగా నిండిన చైతన్యంతో ఉంటున్నాను. నాకు భయం ఏంటి? భయం అంటే మనసు ఉన్నట్టు. అంతగా నిండిన చైతన్యంలోనే ఉన్నాను. దీంట్లోనే తింటున్నాను, దీంట్లోనే బతుకుతున్నాను, దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మంలోనే మనం ఆడుకుంటున్నాం. నిండు వేడుక స్వరూపమే. నిండు వేడుక లోపల బయట అంతటా అదే కాబట్టి మనం అందులో ఆడుకుంటున్నాం అంతే. నిండు వేడుక స్వరూపమే నేను. ఈ జగత్తు ఎరుక సంబరాలమయం, సంబరాలమయం. ప్రపంచం ఉందా, దేహం ఉందంటే ఏడిపోతుందరా. ప్రపంచం లేదు, దేహం లేదంటే ఏడుపు రాదు. నేనెప్పుడు అంతు లేని వాడిని, పొంతు లేని వాడిని. ఈ జగత్తు విజ్ఞాన వేడికి ఆ స్విచ్ చేయండమ్మా. ఊరికే స్విచ్ చేయండి. ఫ్లగ్ పెట్టాను. అందరూ వచ్చాకేద్దాం. బ్రహ్మమే నీ సొంతం. నీకు లేనే లేదు అంతం. నిర్గుణ దర్పంలో నిన్ను నువ్వే చూసుకో. బ్రహ్మం అంటే ఎవరు? ఉన్నది నీవే. మౌనంలో స్థిరపడు. మౌన సవరణ. బ్రహ్మం అఖండము. ఇదే బ్రహ్మయుగం. మౌన ప్రబోధం. మౌనంతో ఎందుకు తెలపాలి? మౌన ప్రసారం. సాక్షివే నిలువు. అణువణువు సర్వసాక్షి ఉన్నాడు. నా బతుకో గోత్రం లేదు. నా మొహానికో నేత్రం లేదు. నాకు తగినది లేదు. గడ్డిపోచైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగని ఓ మంత్రం లేదు. నాకు లోకం లేదు. ఇక నేస్తూ ఉంటాడనా? నేను మీకు అనేక సార్లు చెప్తున్నాను. నాకు స్నేహితులు లేరని చెప్పానా లేదా? ఇది నా మాటే. నా మాట అయితే నా మాట రాసేస్తాను. మరి నాకు స్నేహితులు లేరు. స్నేహితులు ఏంటి? మనలో బ్రహ్మ ఉన్నాడు. ఆడే అసలైన స్నేహితుడు. ఈ మనసున్న వాళ్ళందరూని కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదంటారు, పందనాలు ఆడతారు. మన స్నేహితుడు ఎవరో? బ్రహ్మ స్నేహితుడే. ఇగో నాకు స్నేహితులు లేరని చెప్తున్నాను లేదా? ఉన్నారా? ఇలాగా నాకు స్నేహితులు ఉన్నారా? బిడ్డలాగా ఆడదు గుడ్డ. నేను కన్న బిడ్డలనే బిడ్డలు అనుకోను. మీరు బిడ్డలు అంటారు. ఇక నేను నేస్తం ఉంటాడు. నాకు నేస్తం ఉంటాడనా? నాకు
నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు. ఆ? నాకు అహంకారం ఏంటి, నా మొహం, నాకు బాధ ఏంటి, నాకు దోషాలేంటి, నీ శాతత్వం కానీ నాకు సుఖమేంటి, నీకు అసలు బుద్ధే లేదు. ఆ? నీకు అసలు బుద్ధి ఉందా? ఆ? మళ్ళీ ఇంకో అమ్మకి చెప్పాలి. నాకు అహంకారం ఏంటి, నీ మొహం, నాకు బాధ ఏంటి, నాకు దోషాలేంటి, నీ శాతత్వం కానీ అవునా కదా? నాకు సుఖం ఏంటి, నాకు అస్సలు బుద్ధి లేదు. నా బతుకో గోత్రం లేదు, గోత్రం ఉందా? నా మొహానికో నేత్రం లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోసైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగే నువ్వు మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా నాకు? నా దేవారాన్ని స్నేహితులు లేరని చెప్పాను లేదా? ఒడ్డూరులో లేదు. అన్నయ్య ఇంత తప్పు నుంచి ఉంటారు స్నేహితులు. నాకు అసలు స్నేహం ఇష్టం ఉండదు. ఎందుకంటే పరమాత్మే మన స్నేహితుడు. ఇంత 8వ ఏట నుంచి నాకు స్నేహితులు లేదు. మక్కకి స్నేహితులు ఉంటే మక్కకి ప్లీజ్ మనవాళ్ళు సోదంటున్నారు. నాకు సిరాక టైం వేస్ట్. అందరితో స్నేహం చేస్తే టైం వేస్ట్. నాకు ఎవరూ లేదు. మనసు పని ఎక్కువైపోతుంది. వాళ్ళు చెప్పిందంతా ఇది నమ్మేస్తుంది. నేను అసలు ఎవరు మా బాబాయ్ అనుకోరు, దీనికి ఒక ఫ్రెండో లేరు, ఇది ఎవరితోటి కలవదు. నా జాతకంలో ఉంటుంది, నేను ఎవరితో కలవను, ఒంటిదాన్ని. ఇప్పుడు మనసు పని అంటే ఏంటంటే సెల్ అంటే ఏంటంటే మనసు పని. ఇప్పుడు మరి మక్కకి వాళ్ళ మనోరాలు సెల్లే ఇవాళ మనసుని కుదిపేసింది సెల్లే. ధ్యానం చేసుకోకుండా చేసేది సెల్లే. మనశ్శాంతి లేకుండా చేసేది సెల్లే. నేను మరి ఎక్కువ నాకెందుకు మాట్లాడినా మీకు ఒకటమ్మా, మీకు ఫోన్ వచ్చిన మనసు ఉన్నోళ్ళు రారు కదా. అంత బ్రహ్మం గురించే బ్రహ్మం మాట్లాడు. నేను చేయను కదా, మామూలు వాళ్ళకే ఎప్పుడు చేయను. అమ్మయ్య నాకు బంధువులు లేరనుకో, ఇక శత్రువులు కూడానా నా ప్రాణానికి. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎక్కడి నుంచి వస్తాడు నాకు? నాకు అనుభవించేందుకు ఏమీ లేదు, అనుభవించేవాడు లేడు నాకు. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేవు నాకు, ఓ కులం లేదు, గోత్రం లేదు నాకు. నాయే ఈ మాట మీకు ఏం చెబుతున్నాను అది రుజువు చేస్తాను బ్రహ్మం ఈ 9 సంవత్సరాల నుంచి. నాకో జాతి నీతు లేవు, నాకో రంగు హంగు లేదు, నాకో వినటము సొంపు లేవు. అసలు నాకు ఎక్కడా ఏమీ లేదనుకో, బయట ఏం లేదు, నాకు బుద్ధి లేదు, నాకు చోటు లేదు, ఓ వయసు ముచ్చట లేదు. నేను శ్రమమే నీ సొంతం, నీకు లేనే లేదు అంతం. నిర్గుణ దత్వంలో నిన్ను నువ్వే చూసుకో. బ్రహ్మం అంటే ఎవరు? ఉన్నది నీవే. మౌనంలో స్థిరపడు, మౌన సవర్ణ, బ్రహ్మం అఖండము, ఇదే బ్రహ్మయుగం. మౌన ప్రబోధం, మౌనంతో ఎందుకు తెలపాలి? మౌన ప్రసారం, సాక్షివే నిలువు, అణువణువు సర్వసాక్షి ఉన్నాడు. మీరు పెట్టిన మా మాటలకు ఇవన్నీ సార్. నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోసైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగని ఓ మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా నాకు? నేను మీకు అనేక సార్లు చెప్తున్నాను, నాకు స్నేహితులు లేరని చెప్పానా లేదా? ఇది నా మాటే, నా మాట అయితే నా మాటను రాసేస్తాను. మరి నాకు స్నేహితులు లేరు. స్నేహితులు ఏంటి? మనలో బ్రహ్మ ఉన్నాడు, ఆడే అసలైన స్నేహితుడు. ఈ మనసున్న వాళ్ళందరూని కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదంటారు, పందనాలు ఆడతారు. మన స్నేహితుడు ఎవరో బ్రహ్మ స్నేహితుడే. ఇగో నాకు స్నేహితులు లేరని చెప్తున్నాను లేదా? ఉన్నారా? ఇలాగా నాకు స్నేహితులు ఉన్నారా? బిడ్డలాగా వాడు గుడ్డ. నేను కన్న బిడ్డలనే బిడ్డలు అనుకోను, మీరు బిడ్డలు అంటారు. ఇక నేను నేస్తం ఉంటాడు
నాకు నేస్తం ఉంటాడనా నాకు ఆ, నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు. ఆ? నేత్రం నాకు అహంకారం ఏంటి, నా మొహం, నాకు బాధ ఏంటి, నాకు దోషాలేంటి, నీ శాతత్వం కానీ నాకు సుఖమేంటి, నీకు అసలు బుద్ధే లేదు. ఆ? నీకు అసలు బుద్ధి ఉందా? ఆ? మళ్ళీ ఇంకో అమ్మకి చెప్పాలి. నాకు అహంకారం ఏంటి, నీ మొహం, నాకు బాధ ఏంటి, నాకు దోషాలేంటి, నీ శాతత్వం కానీ అవునా కదా? నాకు సుఖం ఏంటి, నాకు అస్సలు బుద్ధి లేదు. నా బతుకో గోత్రం లేదు, గోత్రం ఉందా? నా మొహానికో నేత్రం లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోసైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగే నువ్వు మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా నాకు దేవారాన్ని స్నేహితులు లేరని చెప్పాను లేదా? ఒడ్డూరులో లేదు అన్నయ్య. ఇంత అప్పటి నుంచి ఉంటారు స్నేహితులు వాళ్ళు. నాకు అసలు స్నేహం ఇష్టం ఉండదు. ఎందుకంటే పరమాత్మే మన స్నేహితుడు. ఇంత 8వ ఏట నుంచి నాకు స్నేహితులు లేదు. మక్కకి స్నేహితులు ఉంటే మక్కకి ప్లీజ్ ఇట్లా మన వాళ్ళు సోదండి. నాకు సిరాక టైం వేస్ట్ అండి. అందరితో స్నేహం చేస్తే టైం వేస్ట్. నాకు ఎవరూ లేదు. మనసు పని ఎక్కువైపోతుంది. వాళ్ళు చెప్పిందంతా ఇది నమ్మేస్తుంది. నేను అసలు ఎవరు మా బాబాయ్ అనుకోరు, దీనికి ఒక ఫ్రెండో లేరు, ఇది ఎవరితోటి కలవదు. నా జాతకంలో ఉంటుంది, నేను ఎవరితో కలవను, ఒంటిదాన్ని. ఇప్పుడు మనసు పని అంటే ఏంటంటే సెల్ అంటే ఏంటంటే మనసు పని. ఇప్పుడు మరి మక్కకి ఒక్కడికి వాళ్ళ మనవరాలు సెల్లే ఇవాళ మనసుని కుదిపేసేది సెల్లే. ధ్యానం చేసుకోకుండా చేసేది సెల్లే. మనశ్శాంతి లేకుండా చేసేది సెల్లే. నేను మరి ఎక్కువ నాకెందుకు మాట్లాడినా మీకు ఒకటమ్మా, మీకు ఫోన్ వచ్చిన మనసు ఉన్నోళ్ళు రారు కదా. అంత రారు. బ్రహ్మం గురించే బ్రహ్మం మాట్లాడు. నేను చేయను కదా, మామూలు వాళ్ళకే ఎప్పుడు చేయను. అమ్మయ్య, నాకు బంధువులు లేరనుకో, ఇక శత్రువులు కూడానా నా ప్రాణానికి. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎక్కడి నుంచి వస్తాడు నాకు అనుభవించేందుకు ఏమీ లేదు. అనుభవించేవాడు లేడు నాకు. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేవు నాకు, ఓ కులం లేదు, గోత్రం లేదు నాకు. నాయే ఈ మాట మీకు ఏం చెబుతున్నాను అది రుజువు చేస్తాను బ్రహ్మం ఈ 9 సంవత్సరాల నుంచి. అన్నీ అందులోనే ఉన్నాయమ్మా. ఆ? నాకు జాతి నీతు లేవు, నాకు రంగు హంగు లేదు, నాకు వినటము సొంపు లేవు. అసలు నాకు ఎక్కడా ఏమీ లేదనుకో, బయట ఏం లేదు, నాకు బుద్ధి లేదు, నాకు చోటు లేదు, ఓ వయసు ముచ్చట లేదు. నేను పాప మాటలు నాకు కోపం వస్తుంది. మన పండుగ ఏంటి? ఆత్మగా ఉంటమే పండుగ. ఆత్మే నేను, ప్రపంచంతో నిండిన వాడిని. ఆత్మే పెద్ద పండుగ. ఆత్మనే నేను, ప్రపంచంతో నిండిన వాడిని. ఆత్మనే నేను, లోకాన్ని కనబరిచేవాడిని. ఆత్మనే నేను, ఇంకేమీ కొంచెమైనా కాదు. అద్దాన్ని పూజ చేశాను మా తోడుకోండి, పెట్టే పువ్వులు వస్తుంది, ఎవరు కనిపిస్తాను పెట్టేయండి, అంతా నేనుగా ఉంటాను. మా తోడుకోండి. ఆత్మే ఆత్మకు జలకాలాట, నవ్వులాటగా ఉంటుంది. నేనే అంతగా ఉండేటికి ఏదొచ్చినా బొమ్మలాటలో ఉంటుంది. ఏదొచ్చినా వస్తుంది పోతుంది. ఏంటంటే వాటి కోసం మనం మనసును పెట్టామనుకోండి, విషయాలు ఇంకా పెరిగిపోతాయి. అట్లా ఏం చేయాలి? కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ అదే నవ్వుతున్నాను, మా తోటలో పెట్టాను ఎవరు పెట్టింది. ఆత్మే ఆత్మకు చెప్పు, నేను బ్రహ్మాన్ని. కుర్చీలో వేసుకుంటాను. ఎందుకంటే సంవత్సరాది దగ్గరకు వస్తుంది కదా, పనులు ఉంటాయి కదా. కుర్చీలో కూర్చోండి, ఎక్కువ మంది రాకూడదు, కుర్చీలో కూర్చోండి. ఆత్మే ఆత్మకు చెప్పం, ఆత్మయే ఆత్మకు ఇష్టం. అంతే కదా. మనుషులు ఎంతసేపు కొద్దిసేపు అవునంటుంది, ఇంకోసేపు కాదంటుంది. నన్ను చెప్పుకున్నాను చూడు, బొమ్మ బొరుసు. కొద్దిసేపేమో తెగ ప్రేమించదు, కొద్దిసేపేమో తెగ తిట్టదు.
అందు గురించి మనస్సుని ప్రేమించిన వాళ్ళకి అధోగతి పాలే ఉంటుంది. కొద్దిసేపు అవునంటాం, మనకు నచ్చినట్టు వాళ్ళు చేస్తే మంచోళ్ళు అంటాం, మనకు నచ్చినట్టు వాళ్ళు చేయకపోతే చెడ్డోళ్ళు అంటాం. అంటే కొద్దిసేపు అవునంటాం, కొద్దిసేపు కాదంటాం. అదంతా మనసుకే కాబట్టి మనసు గురించి మనం పట్టించుకోకుండా గుణాలను వెలుగుచ్చేది ఆత్మయే, తురియే రూపమైన ఆత్మ. దానికి ఇంకా ఆఖరి దగ్గర అదే మొదలు ఆఖరి ఇంకా చైతన్యం తప్పించి మిగిలిన అన్నిటికి మొదలు తుది అన్నీ ఉంటాయమ్మా. నశించింది అది ఒక్కటే. ఆ నశించిందాన్ని ఒక్కటేగా మనం తెలుసుకున్నాం కాబట్టి ఆత్మీయ అన్నిటికంటే పైది, ఇంకా ఆ పైది ఆత్మీయ నిత్యము పూర్ణము అయిన ఆత్మ నిత్యం ఉండేది. మనం వెళ్ళిపోయినా ఇది ఎప్పుడు ఉంటుంది. మనలో ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు. దేహాలంటే నశింతాయి కదా. పూర్ణము అయిన ఆత్మ పూర్ణమే. దానికి తిడితే దానికి ఏదైనా ఉంటుందేంటి? అవును కాదు అంటుందేంటి? దానికే రోగం ఏంటి? అది ఏదైనా రూపం ఏంటి? రూపం కాదు కదా. రూపం అయితే బాధలు బెంగలు వస్తాయి కదా. నిర్గుణానికి ఏముంటుంది? మనలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. ఏంటంటే పైకి ఈ బొమ్మలాటగా ఉంటుంది కాబట్టి ఆ బొమ్మలాటని నిజమాట అనుకోకుండా బొమ్మలాట అనుకుంటే తేలికోండి. లేకపోతే నన్నే అన్నారు, నన్నే ఏదో గొడవ. ఏమన్నా అనేది నువ్వు ఆత్మ, నేను ఆత్మ. ఏంటంటే పీక్కోకుండా ఏం చెప్తానా? ఈ దేహం నేను కానప్పుడు దేహాన్న తిడతా. ఆ ఇంద్రియాలు చేసుకొచ్చిన కర్మ ప్రభావం తిడతారు. అవి పడతాయి. నాకేం సంబంధం అనుకుంటా. ఆత్మే అన్నిటికంటే పైది, ఇంకా పైది. ఆత్మే నిత్యము పూర్ణము అయిన ఆత్మ. ఆత్మే నేను నిస్సంశయంగా. సంశయం లేదు. మనం చైతన్య స్వరూపాలం కదమ్మా, బ్రహ్మాలం కదా. నీవు నేను ఆత్మయే. అవునట, ఆత్మయే. అంతా ఒక ఆత్మయే. నేనే నువ్వే నేను నాకు వచ్చిందని చెప్తే ఎప్పుడు నిండైంది నేను. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మ అన్నాక అది ఎప్పుడు నిండైంది నేనుగానే ఉంటుంది. నేనంటే పరమాత్మ, నిండైంది నేను. ఎప్పుడు నేను, ఎప్పటికీ, ఏనాటికి ఆత్మీయ నేను. ప్రపంచానికో వేరు కొంపటి కూడానా మృతి లేని మరీ పాతాత్మ. దీనికి మృతుందా? నిజంగా అనుకోవడం. కానీ దానికే రోగం ఏంటి? మనసుకి సత్తన్నారు అందరూ చాలు పుట్టుకుంటూ. నిజంగా ఎంత నరకం అనిపిస్తున్నారమ్మా. నిజం అనుకుని, దేహం నిజం అనుకుని. నేను ఎప్పటి వాడిను? మగాడిని, దొరను నేను. పట్టపైన కంటే పైవాడిని నేను. పరమ దొరను నేను. ప్రపంచానికి పంచిపెడతాను. వేళ వద్దుతో అదే మన ఆడవాళ్ళు అందరూ నలిగిపోతున్నారు కదేంటి? వాళ్ళకి చెప్పడం కోసమే బ్రహ్మ ఈ సత్సంగం పెట్టుకుంటా మన ఆడవాళ్ళ కోసమే అని చెప్పాను. లేదు నిజమని నలిగిపోతున్నారు కదా. కాదరా, దేహం మీరు కాదు, మీరు చైతన్య స్వరూపుడు అని చెప్పేటప్పటికి మరి మీకు వచ్చినప్పటికి ఇప్పటికి తేలికైందా లేదా? నీకేం సంబంధం? నీ ఇంద్రియాలకి అవి చేస్తొచ్చే కారణం శరీరంతో అయ్యే పడతాయి. నీకు సంబంధం ఏంటి? మనం ఏం పట్ట విద్యాధరుడు నేను. తెలివిని చేపట్టిన విద్యాధరుడు. విద్యాధరుడు నేను. రమేష్ ఫ్రెండ్ విద్యాధర్ అనమాట. విద్యాధర్ పేరు నాకు భలే ఇష్టం అన్నమాట. తెలియటం తెలియకపోవటం ఇక్కడ ఏం చదవవు కొంచెం కూడా. ఎరుకను నేను, తెలివి నేను. పద్దాకా అంతకుముందు అనేవారు కదా పద్దాకా అని. పూర్వకోళ్ళు మాటలన్నీ ఉన్నాయి దీంట్లో. పద్దాకా తురియాన్ని నేను. మరి శివుడు చెప్పాడు. ఆ శివుడికి కూడా ఈ భాష వచ్చేమో మన భాషలో. పద్దాకా తురియాన్ని నేను. తురియే కారణాన్ని వీళ్ళు పెట్టుంటారు అన్నయ్య. పాయింట్లేమో ఆడి చెప్పుంటాడు బుక్కి. మరి పద్దాక అన్న ఇవన్నీ మీ రాయలసీమ, తెలంగాణ మొత్తం అందరయ్యే. మా అమ్మాళ్ళు తిట్టి అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను తురియాన్ని నేను. తురియే కారణాన్ని, పైవాడిని. బ్రహ్మమే, అంతా బ్రహ్మే.
అంతా బ్రహ్మమే ఎప్పుడు ఉన్నా, ఎప్పుడు కూడా బ్రహ్మాన్ని. నాకంటే వేరుగా వేరేది లేదు, నాకంటే వేరుగా బ్రహ్మమేంటి అసలు, నాకన్నా వేరుగా బ్రహ్మమేంటి అసలు, ఇంకెందుకు ఎక్కడన్నా కానీ కుర్చీ వేస్తుండే ఎలాగ రారు. రేపు ఎల్లుండే కదా సంవత్సరాది సంవత్సరం అన్నా సంవత్సరాదన్నా పోయితే రాదా మనకు సంవత్సరకాలు, సంవత్సరాలే కావాలా అత్తమానుని. ఎక్కడన్నా కానీ నాకంటే వేరుగా పెద్ద గొప్పదేమీ లేదు. సంవత్సరం నేనే, సంవత్సరాది నేనే, శివరాత్రి నేనే, దీపావళి నేను, సంక్రాంతి నేను, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. ఏంటంటే అక్కడ మార్పులు, పిండి వంటలో కొద్ది తేడా వండుకుంటారు, అంతకన్నా ఒకటే పూజ ఉంటుంది. శవానికి దేవుడి దగ్గర ఒకటే పూజ ఉంటుంది. శవానికి అలంకరిస్తారు, ఇక్కడ దేవుడి దగ్గర ఏమో ఉత్తాలు చేస్తారు. అంతేకాని అన్నీ ఒకటే మంత్రాలు రా, అన్నీ ఒకటే, అన్నీ తానుగానే జరుగుతాయి. నాకంటే వేరుగా పెద్ద గొప్పదేమీ లేదు. నాకంటే వేరుగా పెద్ద గొప్పదేమీ లేదు. ఎలా పోతే ఏంటి, అమావాస్య నాటి పోతే ఏంటి, ఇంకా ఎంతకన్నా దారుణమైన నక్షత్రం ఏదైనా ఉంటే అప్పుడు పోయినా పర్వాలేదు. నువ్వు జ్ఞానాగ్నితో దగ్ధం అయ్యాక ఇంకేముంటుంది? పాపపుణ్యాలు లేవు, పాపపుణ్యాలు ఉండవు. అదంతా కాలానికి, కాలంతో మనిషిగా ఉన్నప్పుడు అవన్నీ అవి ఏమి ఉండవు. మీకు తెలియక అవన్నీ అనుకుంటున్నారు. ఆ తింగరోళ్ళు ఏమనుకుంటే మీరు అదే సై అంటారు. వాళ్ళకి తెలీదు జ్ఞానం, ఆత్మతత్వం తెలియని వాళ్ళు మాట్లాడతారు అంతే. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అనేస్తారు, అదేమో నిజం అయిపోతాం. అది ఆ ఓటింగ్ ఎక్కువ మంది ఉంటారు. నాకంటే వేరుగా పెద్ద గొప్పదేం లేదు. ఇలాగా ఆత్మకన్నా ఏదైనా గొప్పది ఏదైనా ఉందా? నాకంటే వేరుగా ఎరుక స్థితి లేదు, లేదంటే నాకంటే వేరుగా ఉనికి స్థితి లేదు, నాకంటే వేరుగా ఉనికి స్థితి లేదు. ఇంకోటి ఉందా? నాకంటే వేరుగా తెలివి స్థితి లేదు నాకు. నేను అలా అన్నాను, ఇన్ని పనులు చేస్తున్నారంటే నేను ఇంకా కూర్చుని సత్సంగం చేస్తున్నాను, మీరుంటే అవన్నీ తెచ్చేస్తారు కదా ఇంట్లోకి అంటాను. అది వేరు. ఇంట్లోకి తేబట్టి సత్సంగంలో కూర్చున్నాను, లేకపోతే నేను ఇది కావాలి అది కావాలి నేను సిటీ రసం పక్కన పెట్టినాను. పైగా అంటాను అప్పటికే డైలీ ఏదో వస్తాయి అలా చేయించుకుంటాను, కానీ నేనేం బజార్కి వెళ్ళేవి తెలుసుకోను, నేను ఇలాగే ధ్యానం చేసుకుంటాను అవుతాను. నాకంటే వేరుగా తెలివి స్థితి లేదు నాకు. నాకంటే వేరు కొంప గోడు లేవు. నేనే అంత అయినప్పుడు కొంప గోడు ఏంటే? ఇంక వేరుగా ఏదైనా ఉంటాయా? నాకంటే వేరుగా బ్రహ్మం అంటే ఏంటి ఆలోచించుకో. బ్రహ్మ అంటే వేరుగా ఉందా? నాకన్నా వేరుగా ఏదైనా ఉందా? నాకంటే వేరుగా కారణం లేదు. కారణం లేనప్పుడు కార్యాలు ఏముంటారా? నాకంటే వేరుగా పెసరంతైనా లేనిదే. అలాగే నాకంటే వేరుగా సత్వరూపమైంది కానీ, ఇంకా చెప్పొస్తే నాకంటే వేరుగా స్వచ్ఛత కానీ, నాకంటే వేరుగా పవిత్రత కానీ. ఏంటి ఆత్మతత్వం పవిత్రం కానీ మలినమైన దేహమా పవిత్రం? దీనికి ఎంత స్నానాలు చేయించినా సీమి రక్తం కొంప ఎన్ని సెంట్లైనా కొంతసేపటికి అయ్యిపోతాయి. శవం ఆసన వచ్చేస్తుంది, తెగ రాస్తుంది, అక్కడ అగరత్తుపల్లి తెగ పెట్టేస్తాం. అది ఆ సాయంత్రం ఆ రాత్రి ఇంక కంపే కంపొచ్చు. ఆ జీవుడు తప్పునేటప్పుడు ఎన్ని అగరత్త పొలలు పెట్టినా, ఎన్ని స్ప్రేలు కొట్టినా వాసన. ఆ జీవుడు ఉన్నంతసేపే ఈ సువాసనలో. నాకంటే వేరుగా పవిత్రత ఏంటి? పవిత్రత ఏంటి నాకంటేనే? నాకంటే వేరుగా అదేం పెద్ద లేదు. నాకంటే వేరుగా ఉండేది మిథ్యే. నాకంటే వేరుగా ధర్మం లాంటిది కానీ నాకంటే వేరుగా అసలు ఏమీ లేదు. నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత. నాకంటే వేరుగా ఇక్కడ మిగతాదంతా ఉత్తుత్తుది. ఇది నాటకంలో ఉత్తుత్తుది.
నాకంటే వేరుగా ఉండేది మిథ్యే. పరమాత్మ అన్న వేరుగా ఏదైనా ఉన్నాయి ఉంటే అది భ్రాంతే, మిథ్యే. నాకంటే వేరుగా కనిపించేదంతా పోగేసిన నాకంటే వేరుగా అదంతా కుందేటి కొమ్ము. కుందేళ్ళకి కొమ్ములు ఉండవు కొను, అందు గురించి కుందేటి కొమ్ము అన్నారు. కుందేటి కొమ్ములు ఎంత నిజమో ఇది అంతే నిజం. భ్రాంతే, ఈ ప్రపంచం అంతా భ్రాంతి. ఈ పిల్లలు మొగుళ్ళు, ఈ సంసారం, ఈ ఆస్తులు పిస్తులు అన్నీ భ్రాంతి. అయినా డ్యూటీ చేస్తాను, భ్రాంతి అయినా నిజం కాదు. నిజం కాకపోయినా నా డ్యూటీ నేను చేసేసి లోపల పెట్టుకోండి. డ్యూటీ చేసిన వాళ్ళకి లోపలికి వెళ్తాను. నాకంటే వేరుగా ఏదైనా సరే తోస్తే అదంతా గాడిద గుడ్డు పెట్టదు కొను, పిల్ల పెడుతుంది కొను. నాకంటే వేరుగా ఉన్నది ఉట్టుది, నాకంటే వేరుగా అనుమానాలు ఉట్టువి, నాకంటే వేరుగా కార్యకారణాలకి అదే గతి. మన చిన్నప్పుడు ఏమే ఉట్టుది ఉడికే అన్నాను, ఉట్టుది ఏమనుకోకే అనివాడు. మనం అన్నీ జ్ఞాపకం చేస్తాం రూపగత. ఇదంతా ఒక్క బ్రహ్మమే, వాడే నేను. చూడండి దాంట్లో ఉంది, నేనే వాడని ఉంది. ఇదంతా ఒక్క బ్రహ్మమే. ఇది ధ్యానం అంటే. ఏమనుకుంటున్నావు? ఓయ్ ఇదంతా చెప్పింది భగవాన్, దీన్నే పట్టుకుని వేలాడు. భగవంతుడే చెప్పాడు, దీన్నే పట్టుకుని వేలాడు. ఇంకా ఇంకా ఏమని ఎంతసేపు అని చెప్పేదిరా యోగి నాన్న, యోగి నాన్న. ఆడవాళ్ళైనా అనొచ్చు నాన్న అని, మగవాళ్ళనే కాదు. మీరు ఏదనుకుంటే అది అనుకోండి అమ్మా. యోగి నాన్న అన్నదేంటి, ఆడదన్నదేంటి, అలాగన్నా యోగి నాన్న. దీన్నే ఒడిసిపట్టి కావలించుకో. ఒకటే రందిగా ఇలా బిగుసుకున్నాడు అనుకో, వాడికి బ్రహ్మమే అవుతాడు. హాయిగా బ్రహ్మంగానే. ఈ కొండ, ఈ కోన, ఈ ప్రపంచము శంకరదేవుని విడిసిలేవు. బ్రహ్మాన్ని విడిసున్నాయా? కొండలో కోనలో గుట్లు అన్నీ ఉన్నాయా? ఉన్నాయా? లేవమ్మా. రక్కస్ మూకల లోకమంతా మన దేవాది దేవ మహాదేవుడే. సునిశ్చిత బుద్ధితో చూస్తే నీకే తెలుస్తుంది. ఈ ఒళ్ళు, మనసు, కదలికలు, కోశాలు వాటి మధ్యలో కుదురుకొని వెలిగేవాడు అతడేనని. బ్రహ్మే కదా. ఇవన్నీ పెట్టుకుని ఆడు ఉండబట్టి ఇవన్నీ కాంతితో వెలుగుతున్నాయి. ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూస్తుంది, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. చెవి వింటుంది, శ్వాస పీలుతుంది, తిండి తింటున్నాం, తిట్లు తిడుతున్నాం. తిండి తిన్నంగా ఉండొచ్చు కదా. ఈ కూర